వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని రక్తదానం. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల ఆదేశాలతో కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు వై శివారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. కార్యక్రమానికి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ డీసీసీ చైర్మన్ ఎస్వి విజయ్ మనోహరి, కాటసాని శివ నరసింహారెడ్డి, కొడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, బుట్టా ప్రతుల్, స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అనంతరం ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్ సంస్థ ద్వారా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 154 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్స్ బాలు కర్నూలు, దుర్గా ప్రసాద్ పాణ్యం, వెంకటేష్ కొడుమూరు, నజీర్ ఎమ్మిగనూరు, అశోక్ రెడ్డి పతికొండ, జిల్లా కమిటీ సభ్యులు అనిల్, శంకర్, మధుమోహన్ రెడ్డి, యూత్ నాయకులు సాయి, వీరేష్, కిట్టు, ప్రభాకర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా యావత్ తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కార్యకర్తలు, నాయకులు, పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యక్రమం కాదు. ఇది యావత్ తెలుగు రాష్ట్రాలలో కూడా అందరికీ ఇది ఒక శుభదినం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఆయన బ్రాండెడ్గా నిలబడిపోయినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఉచిత ఎలక్ట్రిసిటీ అయితేనేమి, అలాగే రైతులకు రైతు భరోసా అయితేనేమి, ఇవే కాకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 108 కార్యక్రమము, ఇట్లాంటివి ఎన్నో ఆయన బ్రాండెడ్ కార్యక్రమాలు నిలబడిపోయినాయి కేవలం 5 సంవత్సరాలలో. అలాగే ముస్లింలకు కూడా 4% రిజర్వేషన్, ఇవి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అంటే అది అక్కడ రైతులకు ఉంది, విద్యార్థులకు ఉంది, యువకులకు ఉంది, మైనారిటీలకు ఉంది, రైతులకు అందరికీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 11 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన పేరుతో చెప్పుకోగలిగేది ఏమన్నా ఒక పథకం ఉందా? రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి పథకాలు 5 సంవత్సరాలలో 6 పథకాలు ఉంటే 11 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు పథకం ఇదని చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. అంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి అటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే ఉచిత కరెంట్ అనేది పేద రైతులకు ఉపయోగము, ఆరోగ్యశ్రీ అనేది పేదలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించింది. లక్షలు ఖర్చు పెట్టలేక ఉండే వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి, 108 ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే 108 అయితేనేమి, చదువుకోలేని బీద పిల్లలందరికీ పెద్ద చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహా వ్యక్తిని ఇప్పుడే కాదు జీవితాంతం కూడా ప్రజలు మర్చిపోరు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజల గుండెలలో ఎంత ఉండదు అనే దానికి ఆయన విగ్రహం లేనటువంటి కాన్స్టిట్యున్సీ లేదు, ఆయన విగ్రహం లేనటువంటి మండలం లేదు. ఏ నాయకునికి అన్ని విగ్రహాలు లేవు, అంతమంది విగ్రహాలు పెట్టుకున్నా అంటే ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి తగిన తనయుడిగా ఈరోజు అమ్మఒడి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి తండ్రికి తగిన తనయుడిగా నిలబడిపోయినాడు. ఈరోజు నిజంగా వైఎస్ కుటుంబం అనేది ఈ రాష్ట్రానికి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పచ్చు. ఈరోజు ఎస్టీబీసీ గ్రౌండ్ లో కర్నూలులో మా కర్నూలు యూత్ వింగ్, నంద్యాల యూత్ వింగ్ 2 కలిసి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని 76వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి స్మరించుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ మా కర్నూలులో ఉన్న వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ మొత్తం అందరు కలిసి కోఆర్డినేషన్తో, నంద్యాల, కర్నూలు 2 కోఆర్డినేషన్తో ఇక్కడ భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇంతవరకు ఫస్ట్ లాస్ట్ ఓన్లీ ఒక్కరే అట్లా ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు.
లోటుని మనకు భర్తీ చేయాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్కరు బాగుపడాలి అంటే 2029లో మరి మనమందరం కష్టపడి మనందరం చెయ్యి కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఇక్కడ పాణ్యంలో కార్సన్ రాంభూపాల్ రెడ్డి గారిని ఈ పాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 మందిని గెలిపించి మనం అసెంబ్లీకి పంపిస్తే మన ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్లు అనుభవిస్తున్న కష్టాలు కానీ ప్రతి ఒక్కటి తీర్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మా కర్నూలు నంద్యాల యూత్ వింగ్ లీడర్లు అందరూ వాళ్ళ శక్తికి మించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు పేరు పేరున వాళ్ళకందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76th జయంతి రోజు. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనగానే మనకి మొదటి గుర్తొచ్చేది సంక్షేమ పథకాలు. రాజశేఖర్ రెడ్డి గారు తన జీవితంలో ప్రజల మధ్యన ఎంతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఎన్నో సంక్షేమాలు బతుకున్నారు. ఇప్పటికీ అవే సంక్షేమాలు మనం ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం. అదేంటిది మన ఆరోగ్యశ్రీ కానీ ఆర్ ఫీ రింబర్స్మెంట్ కానీ ఈ రెండు స్కీమ్స్ అసలుకి ఎంతో మంది ప్రజల్ని ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి చాలా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది. అసలు ఒక పూర్ పర్సన్ కి కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ అదేంటి ఆరోగ్యం చెకప్ చేసుకోవాలంటే చాలా కష్టమైన టైంలో రాజశేఖర రెడ్డి గారు మన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అండ్ ఎంతో మంది స్టూడెంట్స్, ఎంతో టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదువుకోవాలంటే కాలేజెస్ లో ఫీ కట్టలేకున్న టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి ఎంతో మందిని చదివిపించి వాళ్ళందరినీ యుఎస్ కి పంపించారు, యూరోప్ పంపించారు. దానివల్ల వాళ్ళ హోల్ లైఫ్ స్టైల్ అండ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అట్లాంటి గొప్ప నాయకుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా రోజంతా అదే విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో అతను 76th జయంతి రోజున మన వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ కమిటీ యూత్ వింగ్ మేము అభిమానంగా అతని మీద అభిమానంతో మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా లిస్ట్ ఇచ్చి వాళ్ళు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత ఘన విజయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ. జిల్లా యువజన విభాగం అలాగే నంద్యాల జిల్లా యువజన విభాగం తరఫున ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ ఈరోజు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మా యువజన విభాగం తరఫున ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా కార్సాని శివ నరసింహారెడ్డి గారికి, అలాగే బుట్టా ప్రతులన్న గారికి, ఇందాకే వచ్చిపోయినట్టు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే మిగతా అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏమంటే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు గుండెలో అలాగే నిలిచిపోయాడు. అంటే ఆయన మరణించినా కూడా ఇన్ని రోజులైనా కూడా ఇంకా పేద ప్రజలలో ఆయన ఉన్నాడు అనే నిజాన్ని తెలియజేయాలని మా యువత తరఫున ఆయన పేరు మీద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒక్క పిలుపు ఇస్తేనే యువత మొత్తం కదిలొచ్చి ఇప్పటికే 200 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రికి దగ్గర తనయుడుగా ఆయన కొన్ని సేవలే చేస్తే ఈయన వాటిని మించి ఇంకా 10 అడుగులు ముందుకేసి ప్రజల తరపున ప్రతి కార్యక్రమాన్ని తీసుకోవడం, వాళ్లకు సేవలు చేయడం జరుగుతుంది. అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ 2029లో కంపల్సరీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మా యువజన విభాగం తరపున కష్టపడి వారిని గెలిపించుకునేంత వరకు పనిచేస్తాం. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జీలను కానీ మా జిల్లా అధ్యక్షుడైన కార్సన్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం.